ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని ఉంది. కానీ ఏం చేయాలి? మాకున్నటువంటి పరిస్థితులు, మాకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రొఫెషన్ ఇవన్నీ చూసుకొని చేయలేని పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్లో మొన్న 3900 ట్రైబల్ ఏరియా పోస్టులు, అంటే 4000 పోస్టులు రమారమి షెడ్యూల్డ్ ఏరియాలో నిరుపేద గిరిజన పిల్లల కోసం కేటాయించబడినటువంటి ఎస్జిటి గురుకుల లేకపోతే ఆశ్రమ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల్ని ఎక్కువ పోస్టులు చూపించాలని, ట్రైబల్ చేత మాత్రమే ఫిల్ చేయగలిగినటువంటి పోస్టుల్ని నాన్ ట్రైబల్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా సార్? మీడియా కనపడదా సార్? ఇది గిరిజన ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు, యువకులు కాంట్రాక్ట్ పోస్టులు గత 15 సంవత్సరాల నుంచి 5000కి 7000కి పోస్టులు పనిచేస్తుంటే వాళ్ళతోటి ఫిల్ చేయాల్సినటువంటి 4000 పోస్టులు, జనరల్ పోస్టులు తీసుకొచ్చి మీరు షెడ్యూల్ ఏరియాల పోస్టులు తీసుకొచ్చి మీరు జనరల్ పోస్టుల కింద కలిపి 4000 మంది గిరిజన విద్యార్థులు, 4000 మంది టీచర్లకి ఈరోజు నాన్ ట్రైబల్ చేత ఫిల్ చేయించి మొన్న జనరల్ డిఎస్సిలో హైకోర్టులకు వెళ్తే హైకోర్టులు మేనేజ్ చేసి స్టే ఆర్డర్ రాకుండా చేసి ఈరోజు వాళ్ళ జీవితాల్లో నాశనం చేసి అన్ని వేల మంది విద్యార్థులు, యువతని, ట్రైబల్ యువతని ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి ట్రైబల్ యువతని నాశనం చేసినటువంటి మీ కూటమి ప్రభుత్వం 17 బల్బులు పెట్టగానే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఆదర్శమూర్తి అయిపోయినారా? 4000 పోస్టులు రమారమి 30 సంవత్సరాల నుంచి పోస్టులు ఫిల్ చేయకుండా జనరల్ డిఎస్సిలో పోస్టులు కాంట్రాక్ట్ పోస్టుల కింద నడుపుతూ ఈరోజు జనరల్ డిఎస్సిలో కలుపుకొని మీ ఎలివేషన్ కోసం ట్రైబల్ ఏరియాలో పిల్లలకు అన్యాయం చేసినారే. ట్రైబల్ ఏరియాలో వేల ఎకరాలు ఆ పరిశ్రమ పెడుతున్నాము, ఈ పరిశ్రమ పెడుతున్నామని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా పిసా యాక్ట్ను అమలుపరచకుండా వేల ఎకరాలు తీసుకొని ఈరోజు వాళ్ళని అందరినీ రోడ్లను పడేస్తున్నారే, వాళ్ళ మైనింగ్ దోచుకుంటున్నారే, వాళ్ళ మట్టిని దోచుకుంటున్నారే, వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారే. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ ఇదంతా? డిఎస్సిలో పోస్టులకు డిఎస్సిలో పోస్టులు తీసుకెళ్లి ట్రైబల్ విద్యార్థులకు అన్యాయం చేశారు. ఈరోజు నోటిఫికేషన్లు వేసి వాళ్ళ ల్యాండ్ లాక్కుంటున్నారు. ఇదంతా ఏం కనపడదు మీడియాకి ఏం కనపడుతుంది? 17 బల్బులు ఇచ్చాడు, ఆ గూడానికి కరెంటు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ద్వారా. కాబట్టి ఈ దేశానికి ఆయన మహారాజు. మొబైల్ నగేషన్ చంపిన వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ ఫండ్ తీసుకొని నిందితులను కాపాడుతుంటే మనకు కనపడుతుంది. కళ్ళకి గంతలు కట్టుకున్నాం గాంధారీలాగా. సుగాలి ప్రీతి కేసుని మొత్తాన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు కట్టమంచి రామలింగారెడ్డి మేనేజ్మెంట్ మొత్తాన్ని జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ ఫండ్ తీసుకున్నాం. ఆ పాపకి అన్యాయం జరిగిపోయింది. ఇది కనపడుతుంది మన కళ్ళకి గాంధారీలా కళ్ళకి గంతలు కట్టుకున్నాం. ట్రైబల్ ఏరియాలో ఉండాల్సిన పోస్టులన్నీ తీసుకుని వెళ్ళిపోయి నాన్ ట్రైబల్ చేత ఫిల్ చేయించి కొన్ని వేల మంది ట్రైబల్ యువతకు అన్యాయం చేస్తున్నాం. ఇది కనపడదు, కళ్ళకి గంతలు కట్టుకున్నాం మీడియాకి. ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్లు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి ల్యాండ్ ఎక్విజిషన్ సిస్టమ్ ద్వారా మొత్తం తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్నాం. ఇది కనపడదు, మొత్తానికి మన కళ్ళకి గంతలు కట్టుకున్నాం. మనకు కనపడేది ఏంది? పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేశారు, ముఖ్యమంత్రి గారు పర్యటన చేశారు, నారా లోకేష్ గారు వెళ్ళి ప్రజలకు హామీ ఇచ్చారు, ట్రైబల్ జీవితాల్లో వెలుగులు నింపేశారు. ట్రైబల్ జీవితాలు అద్భుతమైనటువంటి వెలుగులు. 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చేటప్పటికి ట్రైబల్ జీవితాలు మొత్తం వెలుగులు నింపిపోయినాయి. నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత అసలు మాటలకు వస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడిగితే నేను ట్రైబల్ జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటని అడిగితే నేను చెప్తా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 2019వ సంవత్సరంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దిగపోయే సందర్భంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాల జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ బలియారావు నేతృత్వంలో వేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏందో ఒకసారి మీకు చదివి వినిపిస్తా. Despite the availability of Tenancy Act in the state, only oral and informal lease have taken place. A large number of tenants are not recorded in ROR, affecting also their access to credit, input subsidies, and so on. This was a
there are 48% of the lands which are given to the tribal area were in the hands of the non-tribals. అంటే రమారమి 1,50,000 ఎకరాలు ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్కి ఇచ్చినటువంటి ల్యాండ్ నాన్ ట్రైబల్స్ ఆక్రమణలో ఉన్నాయి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని, ముఖ్యమంత్రి గారు ఎప్పటి వీటిని రిలీజ్ చేస్తున్నాం మనం? మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక రిపోర్ట్లో 1,50,000 ఎకరాల్లో సుమారుగా 48% ల్యాండ్స్ 9 ట్రైబల్స్ చేతిలో ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటంలా? అంటే ట్రైబల్ ఏరియాలో ఒక్క ఎకరం కూడా నాన్ ట్రైబ్కి రిజిస్టర్ కాకూడదు, కానీ 1000 ఎకరాలు రిజిస్టర్ అయిపోతున్నాయి. ఎందుకు మీరు నిర్ణయం తీసుకోవటంలా? సార్, ప్రతి ఏరియాలో, ప్రతి ట్రైబల్ ఏరియాలో నుంచున్న దగ్గర నుంచి నువ్వు ఎంత దూరం అయితే నడుస్తావో అంత దూరం నీతో సమస్యలు నడుస్తూనే ఉన్నాయి. ఇది 17 బల్బులకు సంబంధించిన విషయం కాదు, 17 ట్యూబ్లైట్లకు సంబంధించిన విషయం. అంతేకాదు, మీ మీడియా ఎలివేషన్స్ ఆపండి, వాస్తవాల్లోకి రండి. అంటే ట్రైబల్ ఏరియా అంటే అంత తమాషాలుగా ఉందా మీకు? అంటే దళిత బిడ్డలంటే అంత తమాషాలుగా ఉందా మీకు? 17 కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి బల్బులు ఇచ్చేస్తే ఈ దేశాల్లో, ఈ రాష్ట్రంలో ట్రైబల్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడు ఆయన. ఈ రాష్ట్రంలో ఈ ట్రైబల్ ఏరియాలని గిరిజనుల బతుకులు మార్చడానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది.